హాయ్ టు ఆల్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఫిష్ ట్యాంక్ దగ్గరికి రావాలనిపించిందండి. చాలా వరకు కూడా నేను విన్నాను, ఫిషెస్ వైపు చూస్తూ ఉంటే మనకి పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందంట. 5 minutes అలా ఫిషెస్ ని చూస్తూ ఉంటే చాలా వరకు స్ట్రెస్ అనేది పోతుందంట. మార్నింగే స్ట్రెస్ రిలీవ్ అయిపోతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. కిచెన్ లోకి వచ్చేసానండి. కిచెన్ లోకి వచ్చి హెల్దీ డ్రింక్ ప్రిపేర్ చేయడానికి అవసరమైనవన్నీ తీసుకున్నాను. నేను ఇక్కడ దాల్చిన చెక్క తీసుకున్నానండి, బిర్యానీ ఆకు కూడా తీసుకున్నాను. ఆ రెండింటిని హాట్ వాటర్లో మిక్స్ చేసి బాగా మరిగించి తీసుకుంటాను మార్నింగే. దాల్చిన చెక్కలో చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంటండి. అది మన వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంపొందిస్తాయంట. అందుకు దాల్చిన చెక్కని మార్నింగే తీసుకోవడం వలన, అలాగే బిర్యానీ ఆకులో కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పేసి చాలా చోట్ల విన్నానండి. డాక్టర్స్ కూడా అదే సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారండి. కాకపోతే అది కోల్పోయినప్పుడే, ఆ ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడే దాని విలువ మనకి బాగా తెలుస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ముందు జాగ్రత్త తీసుకోవటం మంచిదే కదండి. మన అందరం కూడా మంచి అలవాట్లను చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకుందామండి. సో నా హెల్దీ డ్రింక్ మిక్స్ ఈరోజు ప్రిపేర్ అయిపోయిందండి. సో నేను ఇంకా అది సర్వ్ చేయటమే. సో మంచి అని అనిపించినప్పుడు మనం ఎక్కడి నుండైనా నేర్చుకోవచ్చండి. చిన్నవాళ్ళ నుండి నేర్చుకోవచ్చు, పెద్దవాళ్ళ నుంచి కూడా నేర్చుకోవచ్చు, డాక్టర్స్ నుంచి నేర్చుకోవచ్చు. అలా నేను ఇవి చాలామంది చెప్పగా విని నేర్చుకున్నదండి. సో ఇలాంటివి తాగడం వలన కూడా చాలా వరకు కూడా డిఫరెన్స్ తెలుస్తుందండి ఆరోగ్యంలో. ఎన్ని మెడిసిన్స్ యూస్ చేసినా సరే రాని ఆరోగ్యం ఇలాంటివి ఇమ్యూనిటీ పెంచుకోవడం అనేది ఏదైతే ఉందో అది చాలా చక్కగా పనిచేస్తున్నాయండి ఈ డ్రింక్స్ బాడీకి. నెక్స్ట్ ఈ డ్రింక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ కిచెన్లో చట్నీ ప్రిపరేషన్ కోసం అని స్టార్ట్ చేశానండి. పల్లీలు ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. పల్లీలు హెల్త్కి చాలా మంచిదండి, చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అవి ఇంట్లోనే తీసుకోవాలండి. లిమిట్ని మించి తీసుకుంటే ఏ ఆహారమైనా ప్రమాదకరమే. నెక్స్ట్ ఇక్కడ నేను దోసపిండి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే శనగలు నానబెట్టి రుబ్బుకున్న పిండి అండి ఇది. శనగలులో మంచి ప్రోటీన్ ఉంటుంది కదండి. సో మార్నింగే బాడీకి ప్రోటీన్ ఇవ్వడం అనేది చాలా మంచిది. కాబట్టి శనగలు సంబంధించినటువంటి దోశలు నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. దీనికి సంబంధించి సాల్ట్ అది కలుపుతున్నాను అనమాట ఇక్కడ. సో శనగపిండి ఒక్కరోజుకే సరిపడా ప్రిపేర్ చేస్తానండి. ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ యూజ్ చేద్దామని ట్రై చేశాను, కానీ అది ఇంకా నాకు అలవాటు పడలేదు. మా అబ్బాయికి హాలిడేస్ ఇచ్చిన తర్వాత బాగా నేను ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి అది అలవాటు పడాలి. అంతవరకు నేను బాగా అలవాటు పడిన సిల్వర్ ప్యాన్ ఉంది కదా, దానిలోనే నేను దోశలు ప్రిపేర్ చేస్తున్నాను. దోశలు ప్రిపేర్ చేసేసి వాళ్ళకి సర్వ్ చేసేద్దామని చెప్పేసి పల్లీ చట్నీతో చాలా ఫాస్ట్గా రెడీ చేస్తున్నాను. ఎగదోస పిండి పుల్లబడటం ద్వారా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారండి. అందుకే 1 డేకే నేను ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు. సో ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అవుతున్నానండి మార్నింగే. ఎందుకంటే ఈరోజు లక్షవారం కదా, లక్షవారం బాబా గారికి ఏదో ఒక ప్రసాదం చేసిద్దామని నేను డిసైడ్ అయిపోయాను. సో అందుకోసమని నేను ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాను. వెదురు పుల్లలతో చేసిన వినాయకుడు దండి ఫ్రేమ్, అది చాలా బాగుంది కదా. సో నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరుతున్నాను. ఎక్కడికంటే కిచెన్లోకి వర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే పూజ మొదలయ్యేసరికి నాది వర్క్ ప్రసాదం అనేది కంప్లీట్ అయిపోవాలి. పూజ అంటే మా హస్బెండ్ చేస్తారు. తను చేసే లోపల తను బయటికి వెళ్ళి వచ్చే లోపల నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మిగతా పనులన్నీ చూసుకుంటూ నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసానండి. కిచెన్లో వర్క్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదా, ఏదో ఒక పని. కిచెనే మన సామ్రాజ్యం కదా. ఇక్కడ నాకు మా బాబు ఒక డైరీ తెచ్చిచ్చాడండి.
నాకు చాలా బాగా నచ్చింది. అది రాధాకృష్ణులు ఉంది. అది ఓల్డ్ డైరీ అండి, మా షాప్ నుంచే తీసుకొచ్చాడు. మాకు షాప్ ఉంది, బుక్స్ అండ్ స్టేషనరీ షాపు. ఆ షాప్ నుంచే తీసుకొచ్చాడు ఓల్డ్ డైరీ ఉంటే. అది ఎందుకంటే నేను ప్రతి ఏ పని చేసినా కూడా దానికి ప్లానింగ్ అనేది చేసుకుంటాను. ఎక్కడో ఒక బుక్ మీద రాసుకోవడం అనేది నాకు అలవాటు. సో ఇక్కడ పెన్ చూపిస్తున్నాను చూడండి, అది లెన్స్ కార్ట్లో ఈ మధ్యన స్పెట్స్ తీసుకుంటే దానికి గిఫ్ట్గా ఈ పెన్ ఇచ్చారు. పెన్ చాలా స్మూత్గా రాస్తుంది. సో తీసుకుని నేను ఇంతకుముందు ఏదైతే ఆ బుక్ ప్రిపేర్ చేసుకున్నానో అదంతా ఈ డైరీలోకి కాపీ చేసుకుంటున్నాను అనమాట. అంటే ప్రతి ఏ పని చేసినా సరే మనకు ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. నేను ఒక ఫంక్షన్ చేసినా, ఇంట్లో ఏదైనా ఒక ఈవెంట్, ఒక బర్త్డే ఏది చేసినా సరే ఖచ్చితంగా ఒక ప్లానింగ్ అనేది, దేనికి ఏంటి షాపింగ్ చేయాలి, ఏమి వంట చేయాలి అన్నీ కూడా ప్లాన్డ్గా నేను అన్నీ కూడా ఒక దగ్గర రాసి పెట్టుకుంటాను. నాకు అది అలవాటు. సో అది నాకు ఇప్పుడు అవసరమైంది కాబట్టి మళ్ళీ అదే అలవాటు నేను ఫాలో అవుతున్నాను. సో నేను ఇక్కడ ఈ డైరీలో నేను కాపీ చేసుకోవడానికి నేను చూస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరికి ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఏదైనా మర్చిపోతాము అనుకున్న విషయాలు కానీ, లేకపోతే మన బడ్జెట్కి సంబంధించిన విషయాలు కానీ, ఏమైనా సరే మనం ఏదైనా ఒక పని చేస్తానన్న విషయం కానీ, ఇదిగోండి నా పాత బుక్ చూపించాను మీకు, అవన్నీ కూడా ఒక దగ్గర రాసి పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అండి. ఈ వేరుశనగ పప్పులు చూపిస్తున్నాను కదండి, గుప్పుడుతో నేను ఇలా మూసి చూపిస్తున్నాను. అది అలా అంటే మనం రోజుకి అంత శాతం మేరే మన బాడీకి సరిపడతాయండి. అవి అంత శాతం మనం తీసుకోవాలంట. అంతకంటే ఎక్కువ తీసుకుంటే అది మన ఆరోగ్యానికి హాని చేస్తుందని చెప్పేసి చెప్పడం కోసమని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మన గుప్పుడు మూసి ఉన్నప్పుడు అవి బయటకు కనిపించకూడదు అన్నమాట, అలాగా. సో హాల్లో ఇంకా అలా టీవీ చూస్తూ అలా ప్లానింగ్ చేసుకుంటూ ఉండగా మా వారు వచ్చారు. వారానికి సరిపడా నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని వచ్చారండి. ఇప్పుడు వాటన్నిటిని సర్దుకోవాలి, అదే చాలా పెద్ద పని కదా మనకి. సో వారానికి సరిపడా లీఫీ వెజిటబుల్స్, ఇంకా చాలా ఏవైతే అవసరమో అవన్నీ రైతు మార్కెట్లో తీసుకొచ్చేస్తారండి. ఎందుకంటే అక్కడ మాకు రైతు మార్కెట్లో అయితే మంచి రేట్స్లో వస్తాయి. నెక్స్ట్ ప్రతిరోజు టైం ఉండదు కదండి, మార్నింగే చాలా బిజీగా ఉంటాము. అందుకోసం వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడతాం కాబట్టి మేము తెచ్చుకుంటామండి. ఇక్కడ తెచ్చినవి చూపిస్తున్నాను. ఇవి ఆర్గానిక్ ఎగ్స్ అంటున్నారు కానీ అవి ఎంతవరకు నిజమో నాకు తెలియదండి. ఎందుకంటే ఇవి చూడటానికి అలా ఉంటాయి కానీ అవి ఆర్గానిక్కా కాదా అనేది మనకు తెలియదు. కాస్ట్ మాత్రం ఎక్కువే తీసుకుంటారు వాళ్ళు. అది రైతు మార్కెట్లోనే దొరుకుతాయి. సో ఇవి మిల్లెట్ రస్క్స్ అండి. అంటే మనకి ఈవినింగ్ స్నాక్ టైంలో ఏవో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. వాటికి బదులుగా ఏదో తినే కంటే ఈ మిల్లెట్స్తో చేసినవి మంచిది కదా. సో ఇవి కొత్తగా తెచ్చారండి, బార్లీ ఉండలమాట. అంటే ఇవి మురమరాలు ఉండలు ఉంటాయి కదా, అట్లా ఉన్నాయి. తిని చూశాను, చాలా బాగున్నాయి. అసలు బార్లీ అంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అసలు బార్లీ వాటర్ రూపంలో తీసుకుంటాం మనం, అదే బార్లీని అది వాళ్ళు ఉండలుగా చేశారు. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నది ఆర్గానిక్ రాగులండి, సోళ్ళు అని కూడా అంటాం కదా మనం. ఈ రాగుల్ని నేను దోశలకి యూస్ చేస్తానండి, అందుకోసమని తీసుకొచ్చారు. ఒకేసారి తెచ్చుకుంటాం మేము. సో ఈ రాగుల్ని అక్కడ రైతు మార్కెట్లో ఆర్గానిక్ షాప్ ఉంది, అక్కడి నుంచే తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కర్రీ లీవ్స్, ఇక్కడ పుదీనా, నెక్స్ట్ ఇంకా కొత్తిమీర, అవన్నీ కూడా వారానికి సరిపడానే తెచ్చుకుంటామండి. నెక్స్ట్ ఇది మెంతుకూర అండి. మెంతుకూర కూడా చాలా ఆరోగ్యానికి మంచిది కదా, వారంలో కనీసం 3 సార్లైనా వాడితే మంచిది. టేస్ట్ కూడా బాగుంటుందండి పప్పులోకి మెంతుకూర వేసుకుని తింటే. నెక్స్ట్ ఈ చపాతీ రూపంలో కూడా తీసుకోవచ్చండి మెంతు వేసుకుని. నెక్స్ట్ పాలకూర అండి, ఇది చాలా ఇంపార్టెంట్ లీఫీ వెజిటబుల్. యాక్చువల్లీ చాలా ప్రాబ్లమ్స్ దీనివల్లనే చాలా వరకు కూడా సర్వైవ్ అవ్వచ్చు. ఏంటంటే వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడానికి చాలా దీంట్లో మంచి పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటామండి. ఇవన్నీ లీఫీ వెజిటేబుల్స్. ఇంకా వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. అరటికాయ, ఇది చాలా తక్కువే వాడతాం ఇంట్లో, కానీ ఈసారి తీసుకొచ్చారు. సో అరటికాయతో పులుసు కూర చేయొచ్చు, లేకపోతే ఎగురు కూర చేయొచ్చు. నెక్స్ట్ ఏమో అక్కడ క్యాప్సికమ్ తీసుకొచ్చారు. అవన్నీ కూడా వెజిటేబుల్స్ అంటే మొత్తం ఒక
1 వీక్కి సరిపడా తెచ్చుకోమండి. ఒక 2 డేస్ 3 డేస్కి సరిపడే వెజిటేబుల్స్ మాత్రమే తెచ్చుకుంటాం. లీఫీ వెజిటేబుల్స్ అంటే డైలీ మార్నింగే వెళ్ళి తెచ్చుకోలేం కాబట్టి తెచ్చేసుకుంటాము. వెజిటేబుల్స్ అంటే లోకల్గా దొరుకుతాయి కాబట్టి ఈవినింగ్ వెళ్ళినా బాగుంటాయి అని చెప్పేసి ఇక్కడ చూడండి వెరైటీగా ఇవి చాలా రోజుల నుంచి అడుగుతున్నాను నేను. చిక్కుడు గింజలు ఇవి చాలా కాస్ట్ కూడా ఉన్నాయంట మార్కెట్లో, ఒక దగ్గరే దొరికాయంట. అసలు చాలా బాగుంటాయండి. ఇదివరకు ఎప్పుడో ఉండేవి, బ్లింకిట్ లాంటి దాంట్లో దొరుకుతున్నాయి కానీ ఇక్కడ బయట దొరకట్లేదు మార్కెట్లో అని చెప్పేసి ట్రై చేస్తే ఈ వారం దొరికాయి. సో వీటితో ఇంకా ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ సర్దుదామని నేను తీసి పెడుతున్నాను. క్యాప్సికమ్ అండి, ఇది అసలు పచ్చిది కూడా తినొచ్చండి, చాలా మంచిది. అసలు వెజిటేబుల్స్ పచ్చివి తింటే అసలు అవి 0 క్యాలరీస్ అండి, వెయిట్ గెయిన్ అవ్వదు మనకి, చాలా మంచిది. ప్రిపరేషన్ హాలిడేస్లో స్నాక్స్ టైంలో ఇవ్వడానికి మొక్కజొన్న కండెలు బాగుంటాయండి. సో అందుకోసమే తెచ్చారు. నెక్స్ట్ బాబా గారికి ఇష్టం అని చెప్పేసి పూలు, అవి మందార పూలు తీసుకొచ్చారు ఈ వారం. ప్రతి వారం ఒకే పూలు తీసుకురారండి. ఒక వారమేమో చామంతులు తెస్తారు, ఒక వారమేమో గులాబీలు తీసుకొస్తారు. అలా ప్రతి వారం ఒక్కొక్క పూలతో పూజ చేస్తారు. చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇగో బాబా గారికి పెట్టడానికని. సో ఇక్కడ చూపిస్తున్న అరటిపళ్ళు కూడా బాబా గారి కోసమేనండి. వీటన్నిటినీ సర్దుతూ మీకు చూపిస్తూ ఉన్నానమాట. నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చారండి. డ్రాగన్ ఫ్రూట్లో చాలా మంచి వాల్యూస్ ఉన్నాయి, మన ప్లేట్లెట్స్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. నెక్స్ట్ కమలా ఫలాలు. సో ఇవి జ్యూస్ రూపంలో తీసుకున్నా లేకపోతే నార్మల్గా తిన్నా కూడా బాగుంటుందండి. సి విటమిన్ బాగా మంచిగా అందుతుంది బాడీకి. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ కూడా తీసుకొస్తారు అక్కడ రైతు మార్కెట్లో మంచిగా దొరుకుతాయని. అంటే అక్కడ కొంచెం బయట కాస్ట్తో పోల్చుకుంటే రైతు మార్కెట్లో కొంచెం తక్కువ కాస్ట్కే దొరుకుతాయి కదండి, అందుకోసమని వారానికి ఒకసారి ఇలాగా తెచ్చుకుంటూ ఉంటాము. సో కొబ్బరికాయలండి, బాబా గారికి ప్రతి వారం ఒక కొబ్బరికాయ కొడతారు పూజలో. సో ఈ కొబ్బరికాయలు 2 తెచ్చుకుంటారు ఎప్పుడు కూడా. సో నేను ఇవైతే ఊరి నుంచి తెచ్చానండి, నానమ్మ వాళ్ళు ఇచ్చిన కొబ్బరికాయలు అన్నమాట. వాటిలో కలిపి వీటిని కూడా కలిపి పెట్టేశాను, అవి కూడా బాగుంటాయి. నెక్స్ట్ వాటితో పాటు ఆయన ప్రతి వారం కొట్టడానికని ఇంట్లో ఉన్నా కూడా బయట నుంచి తెచ్చుకుంటారు. ఇంట్లో ఉన్నవి అయితే నేను వంటల్లో యూస్ చేస్తానండి. సో ఇవన్నీ సర్దుకోవటం అనేది చాలా పెద్ద పని కదండి. సర్దుదామని ఇదిగో ఆనపకాయ అండి. ఈ ఆనపకాయ ఎర్లీ మార్నింగ్ జ్యూస్ చేసుకుని తాగితే అసలు డీహైడ్రేషన్ అనేది ఉండదండి, వేసవిలో బాగా పనిచేస్తుంది. బాబా గారి కోసం అని చెప్పేసి పూలన్నీ కూడా వేసి రెడీ చేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. పూజ కోసం అక్కడ రెడీ చేసి పెట్టేశాను. చూడండి చాలా అందంగా అలంకరించడానికి చాలా పూలే ఉన్నాయి, అవన్నీ పెట్టి శుభ్రంగా అలంకరిస్తారు మంచి. సో లక్షవారం రోజున ఇలా ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటే చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి, అసలు చెప్పలేనంత ప్రశాంతంగా అనిపిస్తుంది. షిరిడి సాయిబాబా గారు అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి. మా బాబు పేరు కూడా సాయి అని పెట్టుకున్నాం బాబా గారి ఇష్టంతోనే. పూర్తయ్యే లోపల ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేస్తానండి. సో ప్రసాదం అనేది అక్కడ నైవేద్యం పెట్టేస్తే పూజ కంప్లీట్ అయిపోతుంది. సో ప్రశాంతంగా ఉంచుకుంటే మన ఇల్లు మన మనసు కూడా ఒక దేవాలయంతో సమానం అండి. సో ఇక్కడ నేను పూజకి ప్రసాదాన్ని నైవేద్యంగా ఇచ్చేసాను, పెట్టేశారు. సో హారతి ఇచ్చేసి ఇంకా పూజ అనేది ముగించేస్తారండి. ఇంకా ఈరోజు లక్షవారం పూజ కంప్లీట్ అన్నమాట.
నెక్స్ట్ ఇక్కడ బ్రౌన్ రైస్ నానబెట్టుకుంటున్నానండి. కొత్తగా ఎవరైతే బ్రౌన్ రైస్ వండుతారో వాళ్ళకి చాలా వరకు కూడా ఎలా వండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది. సో ఇలాగా ఒక 4 hours ముందు నానబెట్టుకుని మామూలుగా ఎసరు పెట్టుకుని వైట్ రైస్కి ఎలాగైతే ఎసరు పెట్టుకుంటామో అలాగా ఎసరు పెట్టుకుని అన్నం వార్పు అన్నం చేసుకుంటే మెత్తగా మంచిగా ఉడికేంత వరకు ఉంచి అది వార్పు చేసేసుకుంటే సరిపోతుందండి. కానీ ముందుగా మాత్రం నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ డేకి అవసరమైనటువంటి దోశలు పిండి బ్యాటర్ కోసం అని చెప్పేసి నానబెడుతున్నానండి. ఒక కప్పుతో కప్పు అంటే టీ కప్పు సైజ్ మెజర్మెంట్ తీసుకుని ఆ కప్పు అండ్ హాఫ్ నేను మినుములు తీసుకున్నానండి. సో తర్వాత ఏమో అదే కప్పు తీసుకుని నేను మళ్ళీ బ్రౌన్ రైస్ తీసుకుంటున్నానండి. 2 cups బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను సేమ్ మెజర్మెంట్తో. నెక్స్ట్ మేము అదే కప్పు యూస్ చేసి 3 cups రాగులు తీసుకుంటున్నానండి. అంటే నా దగ్గర రాగులు పాత ఉన్నాయి కొన్ని, మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారు కదా ఈరోజు, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి పాతవి అన్నమాట. వాటికి వీటికి కలర్ చేంజ్ చాలా ఉంది. అవి వేరే కలర్లో కనిపిస్తున్నాయి, ఇవి వేరే కలర్లో కనిపిస్తున్నాయి. అంటే అవి ఒకటేమో డార్క్ కలర్లో ఉన్నాయి, ఒకటి లైట్ కలర్లో ఉన్నాయి అన్నమాట. సో త్రీ cups ఆఫ్ నేను రాగులు యాడ్ చేసుకుంటున్నానండి. అదే అంటే ఎప్పుడు దోశపిండి అని అంటున్నానని అనుకోవద్దు, అది కలర్ గురించి తెలుస్తుందని అలా పెట్టానండి. కొత్త రాగులు ఇవి, అవి పాతవి అన్నమాట. దోశలు ఎందుకంటే ఇంట్లో దోశలే బాగా ఎక్కువగా తింటారండి. ఇడ్లీ చేశానంటే దోశలే అడుగుతారు మళ్ళీని. సో నేను మళ్ళీ దాంతో ఒక 2 spoons మెంతులు తీసుకున్నానండి. అంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు మెంతులు. సో ఇది నేను ఇంకా మొత్తం తెచ్చిన సామాన్లన్నీ కూడా సర్దేశానండి. ఫ్రిడ్జ్ బాక్స్లో పెట్టేసి వెజిటేబుల్ బాక్స్లో మొత్తం ఫ్రూట్స్ ఒకవైపు, వెజిటేబుల్ ఒకవైపు పూర్తిగా సర్దేసుకున్నాను. ఇగోండి స్క్రింబుల్ డే అంట. ఇది మాకైతే తెలీదు, కొత్తే. అప్పుడు మేము చదువుకున్నప్పుడు అయితే లేదు. మా బాబుకి ఈరోజు స్క్రింబుల్ డే అంట. మొత్తం కొత్త షర్ట్ వేసుకుని వెళ్ళాడు. ఇలాగా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు విషెస్ ఏవో రాస్తారంట. వాళ్ళకి ఒక మెమరీగా ఇది ఉంచుకుంటారంట స్కూల్లో. ఈరోజు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లాస్ట్ డే అని చెప్పేసి ఈరోజు అందరూ కూడా, అందరి పిల్లలు కూడా కొత్త షర్ట్స్ వేసుకుని వచ్చారంట. సో అందరికీ ఇలాగా ఒక్కొక్కరు వాళ్ళ విష్ ఏంటి అనేది, వాళ్ళ విషెస్ అనేవి నెరవేరాలని ఆ షర్ట్ మీద రాస్తున్నారు. హ్యాండ్స్ ప్రింట్స్ కూడా వేశారండి కలర్స్తో. ఇక్కడ ఈరోజు ప్లేటింగ్ చూపిస్తున్నాను నేను. పప్పు మెంతు కూర అది. సో మెంతు ఉంది కాబట్టి పప్పు పెసరపప్పుతో మెంతు కూర చేశాను. నెక్స్ట్ చిక్కుడు పిక్కలతో కూర చేశానండి, అది టమోటా వేసి చేశాను. నెక్స్ట్ రైస్, బ్రౌన్ రైస్ యాజ్ యూజువల్గా. నెక్స్ట్ వెజిటేబుల్స్, రా వెజిటేబుల్స్ ఏవైనా మనం ఫుడ్తో పాటు లంచ్ తీసుకున్నా లేకపోతే బ్రేక్ఫాస్ట్లోనైనా సరే, ఎప్పుడైనా సరే వాటితో పాటు రా వెజిటేబుల్స్ తీసుకున్నట్లయితే వాటి ప్రభావం వలన మనం ఫ్యాట్స్ తీసుకున్నా కూడా అది బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పేసి డాక్టర్సే చెప్తున్నారు. సో అందుకోసమని ఏదో ఒక వెజిటేబుల్ ఇలా పక్కన పెట్టుకుంటాను. సో ఇంకా బ్రౌన్ రైస్ యాడ్ చేసుకున్నాను. ఈరోజు ప్లేటింగ్ ఇదండి. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నర్సరీ ఉంటే దగ్గరలో నర్సరీకి వచ్చానండి. అసలు ఎంత మంచి మంచి అందమైన పూలు ఉన్నాయి. అసలు యాక్చువల్లీ నేను వచ్చింది ఎందుకంటే మనీ ప్లాంట్స్ తీసుకుందామని వచ్చాను. ఇంట్లో మనీ ప్లాంట్ ఒక్కటే ఉంది, నెక్స్ట్ ఇంకో ప్లాంట్ తీసుకుందామని చెప్పేసి అని వచ్చాను. అక్కడికి వెళ్ళాక నాకు తెలియలేదు మనీ ప్లాంట్స్లో 3 types ఉన్నాయంట. ఒక డార్క్ కలర్ ఉంది, ఒకటేమో ఆకులో చాలా హోల్స్ ఉన్నాయండి, అదొకటి ఉంది, అదొక మోడల్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏమో మిక్స్డ్ కలర్ ఒకటి ఉంది, డార్క్ లైట్ కలర్ కలిపి 3 types ఉన్నాయి. సో అంటే
కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తున్నాయి అన్నమాట ఈ మొక్కల గురించి. అది కూడా నాకు ఇంతకు ముందు అయితే మనీ ప్లాంట్లో ఒకటే, అంటే నేను ఇంతకు ముందు పెట్టినప్పుడు కూడా వేరే ఇంట్లో ఉన్నప్పుడు పెట్టినప్పుడు కూడా అది ఒక కలరే డార్క్ కలర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఉన్నది అసలు సరిగా పెరగట్లేదు అది, అందుకోసమనే న్యూ తీసుకుందాం అని చెప్పేసి అని వచ్చాను నేను. అవి కాకుండా వేరే మొక్కలు కూడా ఉన్నాయండి అక్కడ. కలబంద మొక్క ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను, అంటే ఉంది ఆల్రెడీ, కానీ ఇంటికి దిష్టి కోసం అని చెప్పేసి అని పైన పెట్టుకుంటారు అంట కదా, సో అందుకోసమని కలబంద కూడా ఒకటి తీసుకుందాము, గుమ్మం పైన పెట్టుకుందామని చెప్పేసి అని అనిపించింది. సో అది తీసుకుందామని, ఆ రెండు తీసుకుందామని వచ్చాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి నాకు కొంచెం లేట్ అయింది. అందుకోసమే నేను ఇంకా చూసి అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూసి వచ్చేసాను. నెక్స్ట్ అక్కడ కుండీలు కూడా సరిగా లేవండి, మంచిగా లేవు. కుండీలు వేరే దగ్గర నేను తీసుకుని వద్దామని చెప్పేసి అని, ఇంకా అక్కడే మట్టి అది అంతా దొరుకుతుంది. కుండీలు తీసుకెళ్ళిపోతే వాళ్ళే మొక్కలు వేసి మట్టి వేసి ఇచ్చేస్తారు. సో బాగుంది. అందుకోసం నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి ఒకసారి వీలు చూసుకుని వెళ్ళి ఆ మొక్కలన్నీ తెచ్చుకోవాలి. అసలు పూల మొక్కలు అయితే ఎంత బాగున్నాయో అండి, చాలా బాగున్నాయి. చామంతులు, నెక్స్ట్ ఏమో క్రోటన్స్ ఉన్నాయి, చాలా క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి. చాలా ఇవేనండి క్రిస్మస్ ట్రీస్, చాలా బాగున్నాయి, మంచి గుబురుగా వచ్చినాయి, చాలా బాగున్నాయి. పూలల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అసలు అన్ని రకాలు ఉన్నాయి. చాలా పెద్దది, అంటే ఇదివరకు ఇదే నర్సరీ చాలా చిన్నది ఉండేది, ఇప్పుడైతే అది చాలా పెద్దది చేశారు. అంటే కొంచెం వెడల్పుగా చేసి మొత్తం అన్ని మొక్కలు పెట్టారు. గులాబీల్లో చాలా రకాలు ఉన్నాయి, ఇంకా చామంతులు కనిపించాయి నాకు. నెక్స్ట్ అక్కడ చామంతుల్లో ఎన్ని కలర్స్ చూడండి, ఒకసారి ఒక లుక్ వేసేసేయండి. ఇక్కడ ఎన్నెన్ని ఫ్లవర్స్ చూపిస్తున్నానో అవన్నీ కూడా.
అవన్నీ చూసుకుని ఇంకా మళ్ళీ ఇంకొకసారి వెళ్దామనే ఉద్దేశంతో ఇంటికి వచ్చేసామండి. ఇంకొకసారి వీలు చూసుకుని వెళ్ళాలి. ఇంటికి వచ్చి ఇక నానబెట్టిన ఆ పప్పు ఉంది కదండి, అది అది రుబ్బాలి. సో అది అయిపోతే అది ఒక పక్కన పెట్టేసుకుంటే, అది నేను ఫెర్మెంటేషన్ చేయనండి. ఎందుకంటే అది రాగి పుల్ల పడితే కొన్నిసార్లు గ్యాస్ ట్రబుల్ ఉంటుంది కాబట్టి పుల్లబెట్టకుండా రుబ్బిన వెంటనే నేను ఫ్రిడ్జ్లో పెట్టే వాడుకుంటాను. ఆ పుల్లబెట్టుకోవాలంటే నైట్ అంతా బయట నుంచుకున్నట్లయితే అది పుల్లబడి ఇంకా దాంట్లో ఉన్న వాల్యూస్ మన బాడీకి బాగా అందుతాయంటండి. సో ఇక్కడ మా అబ్బాయికి ఏవో డైలీ వేరు ఆర్డర్ పెట్టుకున్నాడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి. సో అవి ఆర్డర్స్ ఓపెన్ చేశాను, కానీ అవి చిన్న సైజ్ వచ్చాయండి. సో రిటర్న్ పెట్టాము. ఒకటైతే పర్ఫెక్ట్గానే వచ్చింది, కానీ ఇంకొకటైతే మాత్రం చాలా చిన్న సైజ్ వచ్చింది. ఇంకా రిటర్న్ పెట్టేశాడు. ఒకటైతే ఒకటేమో ఉంచుకున్నాడు తను. సో అదే ఓపెన్ చేస్తున్నానండి. దీంతో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి. సో మరిన్ని వీడియోస్ చూడటం కోసం మనీ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇక్కడితో ఈ వ్లాగ్ ముగించేస్తున్నానండి.